పార్టీ మారుతారంటూ వస్తున్న ప్రచారంపై రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీ మారేది లేదని, తానేంటో పార్టీకి తెలుసన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయోధ్యకు వెళ్తే బీజేపీలో జాయిన్ అయినట్లా అని ప్రశ్నించారు. స్వార్థం కోసమే కొందరు పార్టీ మారుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక బహుజనవాదం కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ఎదుగుతున్న తెలంగాణను చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. బహుజనుల పార్టీగా దళిత బహుజనులే కాకుండా అగ్రవర్గంలో ఉన్న పేదలకు ఒక పేదల పార్టీగా పేరు పొందినటువంటి పార్టీ కనుకనే ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్ని ప్రలోభాలు చూయించినా ఎన్ని పదవులు ఆశ చూయించినా నా ఆశయం బహుజన రాజ్యం, నా ఆశయం బహుజనులు, పీడిత వర్గాలు, అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, బడుగులకు అండగా ఉంది కనుకనే కుట్రలు కుతంత్రాలు పన్ని అసత్యపు ప్రచారాలతో లేనిపోని అపోహలు సృష్టించి అభాండాలు వేసి ప్రలోభాలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. బలహీన వర్గాల వాళ్లకు ఏ పార్టీ అండగా ఉంది, ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది, ఈ దేశంలో ఎవరైనా చేసిందా? మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసం ఉండాలి కదా. గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సైనలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తామనేది. గుడికి పోయిందని బర్త్డే గుడికి పోయి మొక్కితే కూడా బీజేపీలో పోయినంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాక, ఇంకో ఆయన ఇంకోలాక, కోడిగుడ్డు ఈగులు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పలేదు.